ఢిల్లీ బాంబు పేలుళ్లకు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోనూ ఉగ్రదాడిని ఖండిస్తూ విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ చిన్న మార్కెట్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ప్రారంభమై అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది. అక్కడ విద్యార్థులు, పార్టీ నాయకులు మానవహారంగా ఏర్పడి ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్లాకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లు దేశాన్ని కదిలించాయని, 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో దురదృష్టకరమని టీడీపీ పొలిటికల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఈ రోజు హిందూపురంలో మన నందమూరి బాలకృష్ణ గారి సూచనల మేరకు ఈ ర్యాలీ చేయడం జరిగింది. కనుక మీరందరూ ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వం వాటికి మద్దతు తెలుపుతుంది. సంఘటన మళ్లీ జరగకుండా ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఈ రోజు హిందూపురంలో మన నందమూరి బాలకృష్ణ గారి సూచనల మేరకు ఈ ర్యాలీ చేయడం జరిగింది. కనుక మీరందరూ ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వం వాటికి మద్దతు తెలుపుతుంది. మొన్న జరిగిన ఢిల్లీ బాంబు దాడిలో దాదాపు 12 మంది మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ ఈ రోజు హిందూపురంలో మా బాలబాబు గారి ఆదేశాల మేరకు ఈ శాంతి ర్యాలీని పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు మరియు పార్టీ నాయకులకు, కుటుంబ ప్రభుత్వ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ఘటన ఇంకొకసారి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతో ఈ టెర్రరిజాన్ని కూకటివేలతో అణిచివేసి భారత ప్రభుత్వంలో నివసిస్తున్న ప్రజలకు శాంతిని కలిగించాలని కోరుకుంటూ ఈ అవకాశం జరిగిన ఢిల్లీ బాంబు దాడిలో